మంత్రాల పేరుతోటి ఇద్దరు కోయదొరలు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూతురు మానసరెడ్డిని మోసం చేశారంటూ వరంగల్ సుబేదారి పిఎస్ల కేసు నమోదైంది. తన కోడల్ని మోసం చేశారంటూ ధర్మారెడ్డి వియంపుడు బాలరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీమాబాద్ కు చెందిన నరసింహరాజు అనే ఇద్దరు కోయదొరలు పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మించి దాదాపు 57 లక్షలు తీసుకున్నారని కంప్లైంట్లో వివరించారు బాలరెడ్డి. పోలీసులు ఇద్దరు కోయదొరల మీద చీటింగ్ కేసు పెట్టారు. మంత్రాల పేరుతోటి ఇద్దరు కోయదొరలు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూతురు మానసరెడ్డిని మోసం చేశారంటూ వరంగల్ సుబేదారి పిఎస్లో కేసు నమోదైంది. తన కోడల్ని మోసం చేశారంటూ ధర్మారెడ్డి వియంకుడు బాలరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీమాబాద్ కు చెందిన నరసింహరాజు అనే ఇద్దరు కోయదొరలు పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మించి దాదాపు 57 లక్షలు తీసుకున్నారని కంప్లైంట్లో వివరించారు బాలరెడ్డి. పోలీసులు ఇద్దరు కోయదొరల మీద చీటింగ్ కేసు పెట్టారు. కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణమోహన్, చెప్పండి, వాళ్ళు ఎలా మోసపోయారు? కోయదొరల డీటెయిల్స్ తెలుసాయా? మనకైతే వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. 57 లక్షల మంత్రాల పేరుతో మోసం చేసిన ఘరానా మోసం ఇది వెలుగు చూసిందని చెప్పొచ్చు. ఇందులో వీవీఐపీలకు సంబంధించినటువంటి బంధువులే ఉన్నారు. హైదరాబాద్ వనస్థలిపురం చెందిన సంరెడ్డి బాలరెడ్డి తన కోడలు మానసారెడ్డి ఈ పూజల పేరుతోటి కోయదొరలు 57 లక్షల రూపాయల వరకు కూడా మోసం చేశారంటూ కూడా సుబేదార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చీటింగ్ కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా 6 నెలల పాటు జరిగినటువంటి సంఘటనగా చెప్పవచ్చు. మొదట వరంగల్ కు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు ఉండగా వీళ్ళు పరిచయం అయ్యారు. కోయదొరలు ఇద్దరు. వీరి కుటుంబంలో అనేక కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలన్నీ మీరు తీరాలి అంటే మాత్రం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్లలో పూజలు చేయాలి. ఆ పూజలు చేయాలి అంటే మాత్రం డబ్బులు కావాలంటూ కూడా మొదటి ₹1,00,000 వసూలు చేశారు. ఆ తర్వాత అలా దేశం మొత్తం కూడా అనేక ప్రాంతాల్లో కూడా పూజలు, అన్నదానాలు ఇలాంటి పేర్లతోటి మొత్తం 57 లక్షల రూపాయల వరకు కూడా ఇద్దరు కోయదొరలు వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు వరంగల్ నగరంలోనేటువంటి కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందినటువంటి నరసింహరాజు అలియాస్ లక్ష్మణరాజు, మరొకరు పస్తం రాజు, ఇద్దరు కూడా ఈయన అలియాస్ వంశీ, వీళ్ళిద్దరు కూడా కోయదొరలు. వీరింటికి మీ ఇంటి దగ్గర కీడు జరుగుతుంది, మీ ఇంట్లో చాలా చెడు సంఘటనలు జరగబోతున్నాయి, వీటన్నిటి నుంచి కూడా మీరు ఈ కష్టాల నుంచి బయటపడాలంటే మాత్రం ఈ పూజలన్నీ చేయాలంటూ కూడా మానసారెడ్డిని ప్రలోభ పెట్టడం జరిగింది. అలా ప్రలోభ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి అంటే 6 నెలల కాలంలో వివిధ రకాలైనటువంటి పూజల పేరుతో చేశారు. చివరిగా హన్మకొండలో ఉన్నటువంటి జెడ్పీకి సంబంధించినటువంటి కార్యాలయం ఎదుట కొంత డబ్బులు నగదు తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇంట్లో వాళ్ళకు తెలియడంతో ఇదంతా కూడా మోసం జరిగిందని గుర్తించారు. ఈ మేరకు మానసారెడ్డి మామ బాలరెడ్డి సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే మానసారెడ్డి వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్నటువంటి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూతురు. ఆయన కూతురిని హైదరాబాద్ వనస్థలిపురం చెందినటువంటి రాకేష్ రెడ్డి తోటి వివాహం జరిగింది. ఆ తర్వాత తండ్రి గారి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు కోయదొరలు కూడా పరిచయమైనట్టుగా తెలుస్తుంది. ఈ సంఘటన అంటే ఈ మోసానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలతో మనతోటి సుబేదార్ సిఐ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే ఈ సంబంధించినటువంటి పిటిషన్ మీకు ఎప్పుడు వచ్చింది? ఎవరెవరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది? ఈ మానసారెడ్డికి సంబంధించినటువంటి ఆమె కూడా వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేశారా? ఎవరు ఫిర్యాదు చేశారు? తేదీ 14/7/2017 రోజున శ్యామరెడ్డి బాలరెడ్డి గారు సుబేదారి పోలీస్ స్టేషన్కు వచ్చి ఈ కరీమాబాద్కు చెందిన నరసింహరాజు అలియాస్ లక్ష్మణరాజు, పస్తం రాజు అలియాస్ వంశీ, వీళ్ళిద్దరూ తన కోడలు మానసరెడ్డిని పూజల పేరుతో అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ టెంపుల్స్లో మరియు శక్తి స్థలాలలో మేము పూజలు చేస్తాం, అక్కడ అన్నదానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్పి మొదట వీళ్ళు అమ్మాయి ఫేస్ రీడింగ్ను చదివి ఆ రకంగా ఆమె దగ్గర నుంచి దాదాపు 57 లక్షల డబ్బు వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా 14 రోజు మధ్యాహ్నం కూడా వీళ్ళు ఫోన్ చేయగా అమ్మాయి ఈ జరిగిన విషయాన్ని వాళ్ళ మామయ్య గారితో చెప్తే వారు వచ్చి మాకొచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి విచారణ చేస్తున్నాం. అంటే ఇక్కడ సుబేదార్ పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి? వాళ్ళు ఇంట్లో పూజ చేశారా, ఎక్కడెక్కడ పూజలు చేశారని మీ దృష్టికి వచ్చింది? వారి బంధువులు ఇక్కడ నక్కలగుట్ట ప్రాంతంలో మానసరెడ్డి వారి బంధువులు ఇక్కడ ఉండడం వల్ల వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కోయదొరలు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఈమెను ఇంట్రడ్యూస్ చేసుకుని ఆమెకు పరిచయం అయ్యి మేము కోయదొరలని చెప్పడం,
ఇదే ప్రాంతంలో మొదటగా డబ్బులు ఇవ్వడం, ఈ అఫెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మా దగ్గరకు వచ్చి వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అందుకోసమే సుబేదారి పోలీస్ స్టేషన్లో ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరెవరి మీద కేసు నమోదు చేశారు, ఎవరైనా అదుపులో తీసుకోవడం కానీ అరెస్ట్ చేయడం కానీ అట్లాంటివి జరిగాయి? పస్తం నరసింహరాజు మరియు పస్తం రాజు మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా వారు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వారి గురించి మా టీమ్స్ తిరుగుతున్నాయి. వారు దొరికిన తర్వాత వాళ్ళని అదుపులో తీసుకొని వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సార్, అంటే ఈ మంత్రాల నేపంతో చాలా గ్రామస్తులు లేకపోతే చదువుకోలేని వారు మోసపోతారు అంటారు. ఇప్పుడు మీరు చూస్తే ఈ కేసులో చాలా వరకు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు, ఉన్నత కుటుంబాలు చెందిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి అసలు మంత్రాలతోటి మోసాలు జరిగే దాని మీద మీరు ప్రజలకి ఏం చెప్తారు? ఈ విషయంలో మాత్రం ఇది వారు ఏంటంటే కొంతవరకు వాళ్ళు ఫేస్ రీడింగ్ తెలుసు వాళ్ళకు. మన ఫేస్ రీడింగ్లో మనం వాళ్ళు ఏవైతే ఒక 10 విషయాలు చెప్పినప్పుడు మనము 2-3 విషయాలకు మనం రియాక్ట్ అయినప్పుడు దాన్ని వారు క్యాచ్ చేసుకొని, అంటే వాళ్ళు ఇంట్లో పూజ చేయడం అనేది కాదు, దేవస్థానాల్లో పూజ చేస్తాం, అక్కడ నుంచి తీసుకొచ్చిన విభూతి కానీ కుంకుమ కానీ ఇది ఇంట్లో ఉంచుకోవడం, దీనివల్ల మంచి జరుగుతుంది అని చెప్పి 1-2 సార్లు దానివల్ల మనకు మంచి జరిగితే దాన్నే ఆసరాగా చేసుకొని వారు ఆ రకంగా ఇంకా ఎక్కువ ఫ్రాడ్ చేయడము, మోసం చేయడం జరుగుతుంటుంది. వీళ్ళు నిందితులు ఎక్కడెక్కడ పూజలు చేశారని చెప్పేసి వీరు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ ఉంటారు. వీళ్ళు అదేవిధంగా వేరే రాష్ట్రాలకు కూడా వెళ్తారు. ఈవెన్ బాంబే, మద్రాసు, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో కూడా వారు తిరిగి పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళు ఫోన్ చేయడం వల్ల వీళ్ళు అక్కడ పోయి ఫోన్ చేశారు, వాళ్ళ దేవస్థానంలో ఉన్నారనే విషయం వీళ్ళకి తెలుస్తుంది. దాంతో నమ్మకం ఎక్కువ ఏర్పడుతుంది. అన్నదానం చేయాలని చెప్పి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకోవడం, ఆ రకంగా పూజారులకు ఇవ్వాలని, అక్కడ నుంచి వస్తువులు తీసుకొస్తామని, షిర్డీ నుంచి సాయిబాబా దగ్గర నుంచి మేము విభూతి తీసుకొస్తామని ఇలాంటివి చెప్తూ వారిని మోసం చేస్తూ ఉంటారు. ఇప్పటికంటే వాళ్ళ గురించి ఏమైనా టీమ్స్ ఏర్పాటు చేయడం కానీ వాళ్ళు దొరికారా? వారి గురించి మేము ప్రత్యేక టీముల్ని పంపడం జరిగింది. వారిని త్వరలో పట్టుకొని వీలైతే డబ్బు రికవరీ చేయడం, వాళ్ళని కోర్టులో హాజరుపరచడం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం 57 లక్షలకు సంబంధించిన మోసం మీద ఇప్పటికే ఫిర్యాదు చేశారో బాలరెడ్డి కోడలు తన మానసారెడ్డి మోసపోయిందో ఆ మోసానికి సంబంధించినటువంటి సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద ఇప్పటికే 2 మీద చీటింగ్ కేసు చేశారు. వారి కోసం గాలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక టీంలతో కూడా నిందితులను పట్టుకోవడానికి చూస్తున్నారు. ఇందులో 6 నెలల నుంచి కూడా ఈ మోసం జరిగినట్టుగా గుర్తించారు. దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఆయా దేవాలయాల్లో పూజలు చేయడం, ఆ పూజలు చేసిన క్రమంలో అన్నదానాలు చేస్తున్నాం, లేదా విభూది లేక కొన్ని ప్రసాదాలు తర్వాత ఇవన్నీ కూడా ఇస్తున్నాము అంటూ కూడా ఈ డబ్బులన్నీ కూడా తీసుకున్నారని చెప్పొచ్చు. వారి అమాయకత్వాన్ని కావచ్చు, లేదా వారికి ఉన్నటువంటి అవసరాలను లేదా వాళ్ళ బాధలను కొన్నిటిని క్యాష్ చేయడం ద్వారా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు. ఈ కోయదొరలకు సంబంధించి కూడా 2 మీద ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఓటు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ కృష్ణమోహన్.